ఉపయోగించుకుంటే ఆకాశమే హద్దు. ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం, ఇప్పుడు శారీరకంగా కాదు, తెలివితేటలతో కష్టపడితే సునాయాసంగా డబ్బులు సంపాదించే పరిస్థితికి వస్తాం. అందుకని సూర్యలంక నుంచి చీరాల వరకు 15 కిలోమీటర్ల మేర ఒక బ్రహ్మాండమైన కారిడార్గా తయారు చేస్తాం. స్వదేశ్ దర్శన్ 2 కింద మొన్నే 97 కోట్లు వచ్చింది. ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈ బీచ్ల మీద ఫోకస్ చేసి అవసరమైతే మీ చీరాల పక్కనే ఒక చిన్న ఎయిర్పోర్ట్ కూడా కడితే ప్రపంచం అంతా మీ చీరాలకు వచ్చే పరిస్థితి రావాలి. సంకల్పం అయితే చాలా ఉన్నాయి. ఇది సాధ్యమని కొంతమంది అడుగుతారు. సాధ్యం. మీరు ఒక్కసారి చూడండి, 2 ఏళ్లలో మా పేదవాళ్ళకి 1,50,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలకి ఇచ్చాను. 1,50,000 కాదు, ఎంతైనా ఇవ్వాలనుకుంటున్నా, కానీ ఖజానా ఖాళీగా ఉంది. మళ్ళీ సంపాదిస్తా. నేను కష్టపడేది మీ అందరి కోసరం తప్ప కొంతమంది కోసరం కాదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళీ కష్టపడితే ఇంకొక పక్కన ఆదాయం కూడా రావాలి. ఆదాయం రావడానికి అభివృద్ధికి 1,34,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఒకప్పుడు అనేవాళ్ళు సంక్షేమం ఇస్తున్నాం కాబట్టి రోడ్లు గుంతలు పెడతామని. నేను ఆ మాట చెప్పడం లేదు. సంక్షేమం ఇస్తాం, రోడ్లు బ్రహ్మాండంగా ఉండాలి. ఒక రోజున ప్రతి ఒక్క రోడ్డు అద్దంలాగా ఉండాలి. మన నాగరికతకు చిహ్నం మన రోడ్లేనని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే 25-26లో 6 రెట్లు ఎఫ్డిఐ పెరిగింది. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 6.5 రెట్లు పెరిగిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క సత్తా. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే చాలా చులకన. మీరు ఒక్కసారి చూడండి, 5 సంవత్సరాలు రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అవునా కాదా? ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, హైదరాబాద్ని సైబరాబాద్ని డెవలప్ చేశాం. ఆ శక్తి మనకుంది. మళ్ళీ ఈ తెలుగు జాతి కోసం ఇంకొక నగరం అమరావతిని అభివృద్ధి చేస్తానని ఆ రోజు చెప్పాను. నేను చెప్తే ఆ రోజు వీళ్ళు కూడా అసెంబ్లీలో ఒప్పుకొని, తర్వాత ఏం తమ్ముళ్ళు ఇన్నారో 4కు ఎన్ని మడతలు ఉంటాయో నాకు తెలియదు, కానీ వీళ్ళ బిహేవియర్ చూస్తే అమరావతికి మేము కూడా ఒప్పుకుంటామన్నారు. ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత అధికారం వస్తానే పేటు ఫిరాయించి 3 రాజధానులు ఏంటని మాట్లాడారు. 5 ఏళ్లు 3 ముక్కలాట ఆడారు. రైతులు స్ఫూర్తిదాయకంగా 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమి ₹1 తీసుకోకుండా ల్యాండ్ పూలింగ్లో భూమి ఇచ్చారు. అది వాళ్ళ స్ఫూర్తి. ఒక సుందరమైన నగరం తయారు చేయాలనుకున్నాం. అప్పటి నుంచి మీరు చూస్తే ఎన్ని ఆటలాడాలు ఆడి, మొన్నే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ నరేంద్ర మోడీ గారు వచ్చి పనులు పునఃప్రారంభించారు. పునఃప్రారంభించాయి చూస్తే వీళ్ళకు దిక్కు దాల్చడం లేదు. అసూయ పెరిగింది. ఇప్పుడు వాటికన్ సిటీ అంట. నాకు అది అర్థమే కావడంలా. మ్యావిగన్, వాటికన్ సిటీ తరహాలో మ్యావిగన్. మీకు అర్థమైందా తమ్ముళ్ళు? మీకు అర్థమైందా మా ఆడబిడ్డలు? మ్యావిగన్. నేను అడుగుతున్నా ఇక్కడుండే వాళ్ళకి, అమరావతి కావాలన్నా రాజధానిగా
కావాలంటే చేతుల పైకెత్తండి. ఏ ఒక్క వ్యక్తి అయినా మ్యావిగన్ సహకరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ 3 ముక్కలాట కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాజధానిని విధ్వంసం చేసుకుంటావా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక వ్యక్తికి ఇల్లు ముఖ్యం, రాష్ట్ర సమాజానికి రాజధాని ముఖ్యం. ఈరోజు తెలంగాణ ఉంది, హైదరాబాద్ మా రాజధాని అంటారు. కర్ణాటక ఉంది, బెంగళూరు మా రాజధాని అంటారు గర్వంగా. మొన్నటి వరకు అది కూడా చెప్పుకోలేకపోయాం. ఇప్పుడు మాట్లాడుతున్నారు, డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారని మాట్లాడతారు. సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఎవరైనా భూమి ఇస్తామంటే ఇవ్వనీయకుండా అడ్డంకులు సృష్టిస్తారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా నేను ఎక్కడా రాజీ పడను. రేపే మీరు చూస్తే 13వ తారీఖున రాజమార్గం యాక్సెస్ రోడ్డు ఫస్ట్ రోడ్డు రాజధానిలో వస్తా ఉందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల లాభం మీరు ఒకసారి ఆలోచిస్తే సంపద సృష్టించబడుతుంది, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే సంక్షేమాన్ని ఇంకా ఎక్కువ ఇచ్చే అవకాశం వస్తుంది. ఆ విషయంలో ఎక్కడా రాజీ పడవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక విషయం ఇక్కడ మీకు చెప్పాలి. నేను రాజకీయాలు మాట్లాడకూడదు అనుకుంటున్నాను, కానీ అవతల పార్టీ చేసే అరాచకాలు మీకు చెప్పకపోతే మీరేమనుకుంటారంటే వాళ్ళు చేసేటన్ని బాగానే ఉన్నాయి, పర్వాలేదు అనే పరిస్థితికి మీరు వస్తారు. అది సమాజానికి చాలా ప్రమాదం. నేను మీరు చూస్తే రాష్ట్రానికి పోయిన ఇమేజ్ మళ్ళా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని కాపాడుతున్నాం. వీళ్ళు చేసే పనుల వల్ల రాష్ట్రానికి మళ్ళీ బ్యాడ్ ఇమేజ్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. మీరు ఒక్క విషయం నేను చెప్పాను, డిఎస్సి నేను మొదటి సంతకం పెట్టాను. ఎన్నికల ముందు చెప్పాను, ఒకే మాట చెప్పాను, 16,000 ఉద్యోగాలు, ₹1 అవినీతి లేకుండా మీకు రిక్రూట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను. అవునా కాదని అడుగుతున్నా. అయిన తర్వాత 300 పైన కేసులు వేశారు. ఉద్యోగాలు ఇవ్వడానికి వీలు లేదని, రిక్రూట్మెంట్ చేయడానికి వీలు లేదని అవన్నీ అధిగమించాం. సంవత్సరంలో డిఎస్సి పెట్టి ఇంటర్వ్యూలు పెట్టి అందరినీ పిలిపించి కుటుంబాలతో సహా 16,000 కుటుంబాలు పిలిపించి వాళ్ళ